ఎస్, మరి కొద్దిసేపట్లో ఢిల్లీ ప్రజలు ఎవరికి పట్టం కట్టారో అనేది తేలిపోనుంది. ఇప్పటి వరకైతే ఉన్న ఆధిక్యాలను బట్టి చూసుకుంటే బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తున్నా కూడా 2 గంటల తర్వాత ట్రెండ్స్ లో చేంజ్ కనిపిస్తుంది. అనూహ్యంగా అరవింద్ కేజ్రీవాల్ అండ్ మనీష్ సిసోడియా కూడా ఆధిక్యంలో కనిపిస్తున్న సిచ్యువేషన్ కొనసాగుతోంది. సో ఇది అయితే చాలా చోట్ల స్వల్ప తేడాతో మాత్రమే ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది బీజేపీ. సో మొత్తం కౌంటింగ్ ఫినిష్ అయ్యేటప్పటికీ ఫలితం ఎట్లా ఉండబోతోంది అనేది ప్రస్తుతానికైతే కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఎడ్జ్ ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో మరి బీజేపీ అధికారంలోకి వస్తే గనక మరి ఎవరు సీఎం అభ్యర్థి, ఎవరు సీఎం కాబోతున్నారు అనే దానికి సంబంధించి ఒక చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలో. అండ్ ముగ్గురు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురిలో ఒకరిని సీఎంగా, మరో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా చేసే ఆలోచన, లేదంటే ఒక మహిళను సీఎంగా చేసే ఆలోచనలు బీజేపీ ఉందా అనే ఊహాగానం అయితే కొనసాగుతున్నాయి. ఒకవైపు బీజేపీ ఆప్ కొంత ఫైట్ కనబడుతున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం మొదటి ట్రెండ్స్ నుంచి కూడా పూర్తిగా గల్లంతైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల వల్ల నిజంగా ఒక సెల్ఫ్ గోల్ చేసుకుంది, ఆత్మహత్య సదృశంగా మారిపోయింది ఢిల్లీ ఎలక్షన్కి సంబంధించి కూడా అన్న చర్చ కీలకంగా నడుస్తుంది. ఇండియా కూటమికి సంబంధించి కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయినారు. వాళ్ళంతా కూడా కలిసికట్టుగా లేకపోవడం వల్ల, ఏకాభిప్రాయంతో లేకపోవడం వల్ల, బలంగా కలిసి ఉండలేకపోవడం వల్ల ఇటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది కాంగ్రెస్ అన్న చర్చ కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అయితే మెయిన్గా ఈ ఎన్నికల్లో ఢిల్లీలో ఈసారి ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొదట ఆమ్ ఆద్మీ ఆధిక్యం కనబరిచినా కూడా ఆ తర్వాత బీజేపీ లీడ్లోకి వచ్చింది. బీజేపీ లీడ్ కనబరిచిన పరిణామాలే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్కి మాత్రం నిజంగా ఒక దుస్థితిలో కొనసాగుతోంది కాంగ్రెస్ అనే చర్చ కూడా ప్రధానంగా నడుస్తుంది. ఎందుకంటే నిజంగా గతంలో ఒక 15 ఏళ్ల పాటు పాలించిన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు కనుమరుగిపోయే స్థితికి దిగజారిపోయింది. తన స్థానాన్ని పూర్తిగా చేజార్చుకుంటుంది అన్న చర్చ కూడా కీలకంగా నడుస్తుంది. ఒకవేళ ఈసారి గనక కాంగ్రెస్కి ఫలితాలు 0 అయితే గనక హ్యాట్రిక్ డకౌట్ అనేది ఖాయంగా ఉంటుంది అనే ఇంకొక చర్చ కూడా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిజంగా ఈసారి ఢిల్లీ ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది ఒకసారి ఆలోచించినట్లయితే నిజంగా 4వసారి ఒకవేళ ఆమ్ ఆద్మీకి ఎడ్జ్గా, అంటే ఫలితాలు చూస్తుంటే మరి రౌండ్స్ అన్నీ పూర్తయ్యేసరికి ఎట్లా ఉంటుంది అనేది చిన్న ఎడ్జ్ మాత్రమే కనిపిస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీకి. అండ్ బీజేపీ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ని బట్టి చూస్తే పూర్తి స్థాయిలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ని ఎప్పుడో క్రాస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 36 స్థానాలు వస్తే చాలు, కానీ ఇప్పటి వరకు ఆధిక్యంలో ఉన్న స్థానాలను కనుక చూసుకుంటే బీజేపీ 43 స్థానాలు, ఆమ్ ఆద్మీ 27 స్థానాలు ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ ట్రెండ్ ఇట్లానే కొనసాగితే కనుక బీజేపీ క్లియర్గా గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి.
ఎస్, ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ చూస్తే బీజేపీ ఇప్పటి వరకు 43 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. ఆమ్ ఆద్మీ 27 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. కానీ కౌంటింగ్ స్టార్ట్ అయిన 2 hours తర్వాత 2 గంటల తర్వాత మాజీ సీఎం కేజ్రీవాల్ అదేవిధంగా మనీష్ సిసోడియా ఆధిక్యంలో కనబడ్డారు. కొద్దిసేపటి క్రితం ఆతిషి వెనకంజలో ఉన్నప్పటికీ లేటెస్ట్గా సీఎంగా ఉన్న ఆతిషి కూడా ముందంజలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఆమె ప్రత్యర్థి రమేష్ బిదిరి పైన ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో టైం గడుస్తున్న కొద్దీ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు మెల్లమెల్లగా ఆధిక్యంలోకి వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సౌరభ్ భరద్వాజ్, సత్యేంద్ర జైన్ కూడా ముందంజలో ఉన్న వార్తలు మనకి వినిపిస్తున్నాయి. సో సమయం గడుస్తున్న కొద్దీ అంటే పూర్తి స్థాయిలో కౌంటింగ్ ఫినిష్ అయ్యేంత వరకు కూడా కొంత వేచి చూడాలేమో అన్న ఒక ఆలోచన అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వరకు బీజేపీ క్లియర్ కట్ ఆధిక్యంలో ఉన్న పరిణామాలే కనిపించినాయి. కానీ కొన్ని నిమిషాల క్రితం కొంత ట్రెండ్స్లో మార్పు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. క్రమంగా ఆమ్ ఆద్మీకి సంబంధించిన అభ్యర్థులు మెల్లమెల్లగా ఆధిక్యంలోకి వస్తున్న పరిస్థితి మనకి కౌంటింగ్ కొనసాగుతుంటే, ట్రెండ్ కొనసాగుతుంటే ఆ చేంజెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి పూర్తి స్థాయిలో కౌంటింగ్ ఫినిష్ అయ్యేసరికి ఎవరు ఆధిక్యంలో ఉండబోతున్నారు, మరి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది చర్చ కీలకంగా నడుస్తోంది. అయితే ఒకవైపు ఈ రెండింటికి సంబంధించి బీజేపీకి, ఆమ్ ఆద్మీకి సంబంధించి వార్తలు ఇట్లా కొనసాగుతుంటే కాంగ్రెస్ మొదటి నుంచి కూడా పూర్తిగా సున్నాలోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి చివరి వరకు కొనసాగితే గనక 2 సార్లు ఆల్రెడీ డకౌట్లో ఉంది. దీనికి కాంగ్రెస్కి హ్యాట్రిక్ డకౌట్గా వస్తుంది అనే చర్చ కూడా నడుస్తుంది. మరి కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలు, చెప్తున్న మాటలకి చేతలకి పొంతన లేకపోవడం అనేక రాష్ట్రాల్లో ప్రజలంతా కూడా వాస్తవ పరిస్థితులను చాలా క్లియర్ కట్గా గమనిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్కి ఇటువంటి పరిస్థితి వచ్చింది అనే చర్చ కూడా నడుస్తుంది. ఢిల్లీ ఎలక్షన్ సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు బీజేపీ 43 స్థానాల ఆధిక్యంలో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 0 స్థానాల్లో, అంటే ఎక్కడ కూడా కనీసం ఖాతా తెరవని ఒక దారుణమైన పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా కొద్ది నిమిషాల క్రితం ఆమ్ ఆద్మీ అభ్యర్థులు ఒక్కొక్కరుగా లీడ్లోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీజేపీ ఆధిక్యంలో ఉన్న చోట్ల కూడా కొద్ది కౌంట్ మాత్రమే ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. లిటిల్ డిఫరెన్స్తో మాత్రమే బీజేపీ ఆధిక్యంలో ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఓటింగ్ పర్సంటేజ్కి సంబంధించి కూడా ఏ పార్టీకి ఎన్ని ఓట్స్ పడ్డాయని, దానికి ఎంత పర్సంటేజ్ పడిందనే దానికి సంబంధించి కూడా మొదట్లో ఎక్కువ వ్యత్యాసం కనిపించింది. కానీ క్రమేపీ కౌంటింగ్ కొనసాగుతూ ఉంటే ట్రెండ్స్లో మార్పు కనిపిస్తుంది. అండ్ ఒకవైపు ఆధిక్యం కనిపిస్తుంది ఆమ్ ఆద్మీకి సంబంధించిన అభ్యర్థులు, అదేవిధంగా బీజేపీ ఆమ్ ఆద్మీకి మధ్యలో పోలింగ్ పర్సంటేజ్ మధ్య ఉన్న వ్యత్యాసం కూడా తగ్గుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కౌంటింగ్ ఫినిష్ అయ్యే వరకు మరి ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది కాస్త ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం వరకు బీజేపీ పూర్తి స్థాయిలో లీడ్లో ఉంది కాబట్టి ఎడ్జ్ బీజేపీకే ఉంది అన్న చర్చ జరిగింది. కానీ కొన్ని నిమిషాల క్రితం మాత్రం ట్రెండ్స్లో స్వల్ప తేడా కనిపిస్తుంది. మరి ఇది ఇంకెంతసేపు ఇట్లా కొనసాగుతుంది, మరి ఆమ్ ఆద్మీ ఏ స్థాయిలో మరి ఆధిక్యంలోకి వస్తుంది, రాబోతుంది అనేది మాత్రం
ఉత్కంఠ రేపుతున్న పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆప్ అభ్యర్థులు చాలా మంది కూడా మెల్లమెల్లగా ఆధిక్యంలోకి వస్తున్నారు. సౌరవ్ భరద్వాజ్, సత్యేంద్ర జైన్ కూడా ముందంజలో ఉన్నారు. ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అదేవిధంగా సీఎం అతీషి కూడా ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అతీషి మీద నిజంగా రమేష్ బిధూరి ఉన్నారు. రమేష్ బిధూరి ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే గనక నిజంగా సీఎం క్యాండిడేట్ అనే దానికి సంబంధించి కూడా చర్చ నడుస్తుంది. సీఎం అవుతారా, డిప్యూటీ సీఎం అవుతారా అని చెప్పేసి. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వస్తే ఒకరు సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక చర్చ నడుస్తుంది. సైడ్కి ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారనే దానికి సంబంధించి ఈ నేపథ్యంలో మరి రమేష్ బిధూరి పైన ఆతిషి, సీఎంగా ఉన్న ఆతిషి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరి ఫైనల్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి ఎవరు ఆధిక్యాన్ని కనబరుస్తారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనేది మాత్రం ప్రస్తుతానికి ఉత్కంఠగా మారింది.